హే గైస్, ఈసారి పౌల్ట్రీ ఫామ్స్లో పంట అయ్యి ఇప్పటికి 10 రోజులైంది. సో 10 రోజుల్లో క్లీనింగ్ మొత్తం చేసేసాము. సో క్లీనింగ్ చేసినప్పుడు మేమేమి ఫాలో అయ్యాము, ఎలా క్లీన్ చేసామని కొన్ని ఏం ఫాలో అయ్యామో చెప్పడానికి వచ్చాను. సో క్లీనింగ్ అంటే మాది ఎవ్రీథింగ్ లైక్ మేము ఎక్కడైతే పిల్లలు తీసుకున్నామో ఆ కంపెనీ వెళ్తే చాలా స్ట్రిక్ట్. ఇంకా సో కంపల్సరీ క్లీనింగ్ అనేది ఈచ్ అండ్ ఇంత చిన్న పాయింట్ కూడా వదలరు వారు. ప్రతిదీ చెక్ చేస్తారు. సో నిప్పుల్స్కి మేము మెడిసిన్ వేస్తాము క్లీనింగ్ కోసం. ఇంక ఇలా దారాలు, కింద ఫ్లోరు మొత్తం క్లీన్ చేస్తాము. ఇంకా ఇలా క్లీన్ చేసినప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ మాది వచ్చి మామూలు ఫస్ట్ మేము కట్టి ఆల్మోస్ట్ పౌల్ట్రీ ఫార్మ్స్ కట్టి ఒక 7 ఇయర్స్ అలా అయింటుంది. 7 ఇయర్స్ స్టార్టింగ్లో అయితే మాది మన్ను కింద ఫ్లోర్ లేదు, మాది సిమెంట్ ఫ్లోర్ లేదు. సో కొన్ని రోజులనే సిమెంట్ ఫ్లోర్ వేసాము. మన్ను ఉన్నప్పుడు వచ్చే పంట, సిమెంట్ ఫ్లోర్ వేసినప్పుడు వచ్చే డబ్బులు చాలా డిఫరెన్స్. సో మన్ను ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువ డిసీజెస్ వస్తాయి, లైక్ మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం. పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ప్రతిసారి పిల్లలు పెద్దవయ్యేపాటికి పురుగులు ఉంటాయి, చిన్నవి. ఆ ఎరువులో పురుగులు ఉంటాయి. ఎరువులో పురుగులు కొన్ని అక్కడక్కడ ఉండిపోతాయి. సో వాటి వల్ల అవి అక్కడే మనం సరిగ్గా క్లీన్ చేస్తే అక్కడక్కడే ఉంటాయి. సో అవన్నీ క్లీన్ చేయడానికి మేము ఫస్ట్ వాటర్ అంతా నీళ్ళు వేసి బాగా కడిగేసాక సున్నం వేస్తాము. సున్నం అనేది కంపల్సరీ. సో ఇది వచ్చి మోటార్ వచ్చి మాకు షెడ్లో స్ప్రింక్లర్స్, ఫాగర్స్ అన్నీ ఉన్నాయి. సో వాటి కోసం అనేది ఆ మోటార్ ఇన్సెప్ట్ చూపించింది. సో ఇలా సున్నం అంతా వేస్తాము. సున్నం అనేది కంపల్సరీ. సున్నం వేస్తే ఎక్కడన్నా పురుగులు ఏమన్నా ఉంటే అవన్నీ చచ్చిపోవడానికి సున్నం కూడా కొంచెం యూజ్ అవుతుంది. సో సున్నం అనేది ప్రతిసారి వేస్తాము. మా షెడ్లు కెపాసిటీ వచ్చి 10,000. అంటే మాకు ఒకే షెడ్లో 10,000 కాదు, 2 షెడ్లకి 5,000 ఒక దాంట్లో, ఇంకో 5,000 ఒక దాంట్లో. సో ఒక్కో షెడ్ 23 అంకణాలు ఉంటుంది. సో ఫస్ట్ షెడ్కి ఒక్కో 10 అంకణాలకు ఒక ఫీడ్ రూము, ఇంకో 12 అంకణాలకు ఇంకో ఫీడ్ రూమ్ ఉంటుంది. అట్లా 2 షెడ్లకి కలిపి 10,000 కోడి, దాంతోపాటు 4 ఫీడ్ రూమ్లు ఉంటాయి. ఫీడ్ తీసుకోవడానికి దూరం దగ్గర అన్నట్టు లేకుండా ఈజీగా ఉండడానికి ఇలా పెట్టుకుంటాము. క్లీన్ చేసినప్పుడు ఒక మెడిసిన్ ఇస్తుంది కంపెనీ. క్లీన్ చేసిన తర్వాత పొట్టు వచ్చిన తర్వాత 2 సార్లు యూస్ చేస్తాం. ఇది స్ప్రే చేస్తాం మెడిసిన్. ఆ మెడిసిన్ వచ్చి ఇది. సో షెడ్లన్నీ కడిగేసినాక ఒకసారి స్ప్రే చేస్తాము. మళ్ళీ సున్నం వేసేసి పొట్టంతా నెరిపేసినాక ఇంకోసారి స్ప్రే చేస్తాము. ఫస్ట్ పిల్ల వచ్చినప్పుడు బ్రూడింగ్ కడతాం. అది ఓన్లీ ఫస్ట్ 10 అంకణాలకి మాత్రమే కడతాము. అక్కడ పెద్ద ఫీడర్లు అవసరం ఉండదు, చిన్నవి మాత్రమే అవసరం. సో పెద్ద ఫీడర్లు ఓన్లీ నెక్స్ట్ 10 అంకణాల్లో పెడతాము. ఫస్ట్ 10 అంకణాలు ఎక్కడైతే బ్రూడింగ్ కడతామో అక్కడ ఓన్లీ చిన్నవి పెడతాము. సో ఎప్పుడైతే మేము షెడ్ మొత్తం వదులుతామో 10-15 రోజులు అయినాక అప్పుడు పెద్ద ఫీడర్ని మొత్తం షెడ్ మొత్తం పెడతాం. అప్పుడు దట్స్ ఆల్ ఫర్ ద డే. బాయ్ బాయ్.